Srinu garu, hi. Hi, Sir. Ram. Hi, nice How to you? meet you. Thank you so much, sir. Time ఇచ్చినందుకు. Pleasure. No, my pleasure, absolutely. ఎందుకంటే డి సినిమా రిలీజ్ ఇది అది జస్ట్ వంక సార్ మిమ్మల్ని కలిసి మాట్లాడడానికి డీమ్ గురించి మాట్లాడదాం. ఇంకా నాకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు డి గురించి వచ్చాను కాబట్టి నేను మీకు చాలా ఇష్టమైన సినిమా సార్. నాకు Thank you so much. చాలా అంటే ఎలా అంటే నాకు ఇంకా గుర్తుంది డి సినిమా నేను థియేటర్లో చూడటం. ఫస్ట్ టైం అప్పుడు నేను అంటే మీకు ఏజ్ గుర్తు చేద్దామని అలా కాదు, నేను 4th క్లాస్ 5th క్లాస్ సమ్మర్ హాలిడేస్ ఎగ్జాక్ట్లీ మల్లికార్జున బ్రహ్మరాంబ థియేటర్ ఉంటుంది కదా అక్కడికి నేను మా కజిన్స్ ఇద్దరం, మల్లికార్జునలో ఒక సినిమా ఉంది, బ్రహ్మరాంబాలో ఇంకో సినిమా ఉంది. మల్లికార్జునలో డి ఉంది, బ్రహ్మరాంబాలో ఒక తమిళ సినిమా డబ్డ్ వర్షన్ ఉంది. ఓకే, సో మా కజిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో మేము డీకి వెళ్తాము అన్నారు. నేనేమో అప్పటికి సినిమాకి హైప్ లేదు యాక్చువల్లీ, అండ్ వీఆర్ కిడ్స్ నో, సో మాకు తెలియదు ఇది ఏం సినిమా అంత బాగుంటుంది ఏం తెలియదు. బట్ ఆ తమిళ్ డబ్డ్ సినిమా ఏదైతే ఉందో ఆ హీరో అంటే నాకు ఇష్టం అనమాట. ఆయన యాక్షన్ సినిమాలు తీసేవాళ్ళు, డబ్బింగ్ కొంచెం హైప్ ఉండేది. సో ఆ సినిమాకి వెళ్తామని వెళ్ళాం. ఆ సినిమా అది ఘోరంగా ఉండేది, మా వల్ల కాలే అసలు. ఇంకేం చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి బయటకు వస్తే మా కజిన్స్ వచ్చి వాళ్ళు అదే షో డీ చూసారు. అరే సినిమా భలే ఉందిరా, ఎంత బాగుందిరా, అసలు కామెడీ మీరు మిస్ అయిపోయారా అది ఇది అంటే అసలు వి డిడ్ అ మిస్టేక్ అన్నట్టు. ఆ సమ్మర్ హాలిడేస్ అంతా అయిపోయాయి. అప్పుడు తెలుసు కదా సార్, నెలకొకసారో ఎప్పుడో వెళ్ళేది సినిమాకి. ఆ సమ్మర్ హాలిడేస్ అంతా అయిపోయి స్కూల్ రీఓపెన్ అయిపోయాక మేము ఎప్పుడో మా రిలేటివ్స్ ఇంటికి ఎక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటి పక్కనే ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో అప్పటికి డి ఆడుతుంది. డి అప్పటికే రిలీజ్ అయ్యి నాకు తెలిసి 2 months అయిపోయి ఉంటుంది. ఇట్ వాస్ స్టిల్ ప్లేయింగ్. సో ఒక సండే వెళ్ళాం కదా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి మా అమ్మ వాళ్ళని, ప్లీజ్ నన్ను ఈ సినిమాకి తీసుకెళ్ళండి అంటే ఓకే. అంతా అయిపోయాక ఈవినింగ్ డి సినిమాకి తీసుకెళ్తే ఐ రిమెంబర్ హ్యావింగ్ ద టైమ్ ఆఫ్ మై లైఫ్. బ్రహ్మానందం గారి స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ఆ మెమరీ నాకు గుర్తుండిపోయింది సార్. 17 years అయిపోయిందా? 18 years అయిపోయింది. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ those memories. And when I'm telling you this, I'm not, నేనేదో ఒక రిప్రజెంటేటివ్ లాగా చెప్తున్నా. చాలా మందికి ఇట్లాంటి మెమరీస్ మీ సినిమాల ద్వారా, డి ఒక్కటి దాని ద్వారా కాదు, చాలా సినిమాల ద్వారా ఇట్లాంటి మెమరీస్ చాలా మందికి ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. నా అదృష్టం అంతే అంతా. మీ అందరికి నా వర్క్స్ అన్ని, మా వర్క్స్ అన్ని అంత బాగా నచ్చటం. ఐ కెన్ టెల్ యూ దాట్. సో డీకి ముందు వచ్చిన మూవీ అందరివాడు, దానికి ముందు వెంకీ అప్పటికి కామెడీ. సో అప్పటికే మీ మీద కామెడీ ఇది బ్రాండ్ పడిపోయి ఉందా, అది డీ తర్వాత పడిందా? ఫ్రమ్ ఆనందం ఒక క్యూట్ లవ్ స్టోరీ, బట్ అందులో కామెడీ విపరీతంగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత చేసిన సొంతం అయితే నీకు తెలుసు కదా, ఆ తర్వాత ఆనందమానమైన ఉషాకర్మ సరిగ్గా 5లో రాలేదు, కానీ ఆ సినిమా కూడా విపరీతంగా కామెడీ ఉంటుంది, మాస్టర్ సునీల్ ఇదంతా. ఆ తర్వాత వచ్చిన సినిమా వెంకీ, అది హిలేరియస్. అప్పటికే నా మీద ఉంది. అందరవాడు ఎట్లాగో అది చిరంజీవి గారు అంతగా ఎంటర్టైనింగ్ ఉంటుంది కదా ఫిల్మ్, అది. ఆ తర్వాత డి. నైస్. బట్ డీకి ముందు అందరివాడు కూడా నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన సినిమా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఇద్దరం ఎప్పుడు ఆ సినిమా మీదనే ట్రిప్ అవుతుంటాం. దాని కామెడీ చాలా బాగుంటుంది, కామెడీ కానీ డ్రామా కూడా చాలా బాగుంటుంది సార్. గోవిందరాజు, సిద్ధార్థ్ తండ్రి గోవిందరాజు కాదు, గోవిందరాజు కొడుకు సిద్ధార్థ్ ఎప్పటికన్నా అని చెప్తే డిఎస్పి గారు ఒక బీజిఎం ఇస్తారు, అప్పుడు కౌగిలి వేసుకుని వెళ్ళడము బ్యూటిఫుల్. సో హౌ డిడ్ యూ ప్రాసెస్? అప్పట్లో దే సే దట్ ఇట్ ఇస్ స్టిల్ 50 days ఆడింది అది ఇది అని, బట్ అప్పట్లో దే సే దట్ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదని. మీరు ఎట్లా ప్రాసెస్ చేసుకున్నారు రిజల్ట్? బికాస్ ఇప్పుడు చూస్తే ఆ సినిమాకి ఇంకా కామెడీ అది ఎవరిగానే ఉంది. అంటే అది డెఫినెట్గా సినిమా మీరు అన్నట్టు అది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, కానీ అది బ్యాడ్ ఫిల్మ్ కాదు, అందరికీ అది హ్యాపీ ఫిల్మ్ అది. సో బట్ ఏంటంటే అనుకున్న రేంజ్ రాలా. దానికి రీజన్ ఏంటంటే అంటే అది చాలా కారణాలు ఉండొచ్చు. అది నేను కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను కానీ అంటే అందరం కానీ, అదే చిరంజీవి గారు ఎస్పెషలీ చాలా కష్టపడి చేశారు ఎంజాయ్లో అంతా కూడా. బట్ సంథింగ్ ఏదైనా రీజన్ కదే అవుతుంది కదా. ఓకే, అంటే అనలైజ్ చేసుకున్నారా మీరు? చేశాను. ఫ్రాంక్గా నా అనాలిసిస్ ఏంటంటే, ఆ సినిమా మీద నువ్వు అంతకుముందు వచ్చిన వెంకీ తీసుకున్నావు, ఆ తర్వాత వచ్చిన డీ తీసుకున్నావు, మధ్యలో అందరం చూస్తే నా స్టైల్ కనిపించదు ఆ సినిమాలో. దానికి కారణం ఏంటంటే
ఆ కథ భూపతి రాజా గారిది. ఆయన చాలా పెద్ద పెద్ద హిట్లు ఫ్యామిలీ. బట్ ఆ టైంకి నాకు ఇంకా అంత మెచ్యూరిటీ అంటే ఆ కథకి నేను కరెక్ట్ కాదేమోనే ఫీల్ అవుతాను నేను. సో కామెడీ నీకు బాగుందని అంటారు అందరూ, కామెడీ వైపు ఓకే, బట్ ఆ డ్రామాకి ఇంకా నాకు కొంచెం టూ ఎర్లీ ఏమో ఆ టైంకి కూడా ఉండొచ్చు. ఓకే, బట్ డ్రామా కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు నేను చెప్తాను. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. డీకి ఏంటి సార్ స్టార్టింగ్ పాయింట్? డీ అందరివాడు జరుగుతున్నప్పుడే నేను అంటే నా స్టైల్లో ఫిల్మ్ చేయాలి అనే కోరిక ఉంటుంది కదా ఎవరికైనా. అంటే యాక్చువల్గా అందరివాడికే నా కథతో చేద్దామని ఉంది నా కోరిక, కానీ అప్పటికే కథ ఓకే అయిపోవడం వల్ల ఇమ్మీడియట్గా నా కథతో చేయాలి లేకపోతే నా కన్విక్షన్లో చేయాలని అనుకుంటున్నప్పుడు, అంటే నాకు అదంతా సెన్స్ ఏంటంటే నేను ఎప్పుడు ఒక చిన్న ఐడియా ఎవరైనా చెప్పినా అక్కడి నుంచి ట్రావెల్ అవుతాను, అంతేగాని ఒక రెడీమేడ్ స్టోరీలకి నేను పనికొచ్చే డైరెక్టర్ని కాదు. కథ స్టోరీ మేకింగ్ నా కంట్రోల్లో జరగాలంతా కూడా, అంటే అప్పుడే నా సిగ్నేచర్ వస్తుంది దాంట్లోకి, అది నేను బిలీవ్ చేసేవాడిని, అలాగే వర్క్ చేస్తాను ఎప్పుడు. అది అందరి వాటికి తప్ప మిగిలిన వాటికి అన్నిటికీ అలాగే జరుగుతుంది. మా ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ ఎనీ ఫిల్మ్ అదే స్టైల్లో వర్క్ జరుగుతూ ఉంటుంది. అలా చేయాలనే ఉద్దేశంతో నేను చూస్తున్నప్పుడు నేను ఏమన్నా లైన్ ఉందా అంటే కోన వెంకట్ ఒక లైన్ ఉందండి అని చెప్పేసి ఒక 10 to 15 minutes ఒక లైన్ చెప్పాను. లైన్ చెప్పిన వెంటనే నేను ఇది చేద్దాం, ఇది బాగుంది, లైన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అని అన్నాను. ఇంకా అక్కడి నుంచి కోన సమ్ రీజన్స్ ఏదో కొంచెం బిజీ అయ్యాడు, తన వేరే ఫిల్మ్స్ వాళ్ళది. నేను కోపి మోహన్ ఇలా మేము అందరం కూర్చుని ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. అప్పుడు ఒక శ్రీహరి క్యారెక్టర్ని తీసుకొచ్చి లైన్ చెప్పినప్పుడు మీకు ఏ ఫామ్లో లైన్ చెప్పినప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు గ్యాంగ్స్ ఉంటారు, ఆ గ్యాంగ్స్లో ఒకరినొకరు చంపితే ఒకరినొకరు పగబట్టి ఉంటాడు, వాడికి కూతురు ఉంటుంది, సిస్టర్ ఉంటుంది, ఎవరు ఉంటుంది, వాళ్ళని చంపాలని అవతల థ్రెట్ ఉంటుంది. ఇక్కడ ఒక కుర్రాడు వచ్చి అందులో జాయిన్ అవుతాడు. సో అమ్మాయితో లవ్లో పడతాడు, ఆ అమ్మాయి లవ్లో పడ్డ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పట్టుకుని దొరికేస్తారు పాయింట్లో. అక్కడికి వచ్చాడు కొంచెం మేనేజ్ చేస్తాడు, మేనేజ్ చేసి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే వీడే తీసుకెళ్ళిన విషయం ఎవరికి తెలియదు. అది చివరి వరకు ఆ టెన్షన్ మెయింటైన్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతే లైన్. ఈ లైన్లో ఎక్కడా కూడా నువ్వు ఆలోచిస్తే కామెడీ కనిపించట్లేదు. సో అప్పుడు ఇంకో ఏదో ఒక కాట్రాజు యువతలు కూడా అలాగా ప్రదీప్ రావుతో ఇలా చెప్పాడు లైన్. తను చెప్పినప్పుడు ఇలా కాదు, అసలు హోల్డ్ అవ్వాలి సినిమా అని అంటే, మొత్తం ఒక హౌస్ బ్యాక్ డ్రాప్ చేయాలి అని అంటే ఆ హోల్డ్ చేసే యాక్టర్స్ కావాలి, ఆ క్యారెక్టర్ కూడా ఎంటర్టైన్ చేయాలి, అంటే భయపెడుతూనే ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ ఎవరున్నారు మనకి. అప్పుడు నాకు ప్రేమించుకున్నారా గుర్తొచ్చింది, శ్రీహరి పవర్ కానీ ఇదంతా. ప్రేమించుకున్నారా కానీ సారీ ప్రేమంటే ఇదేరా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా మెయిన్గా ప్రేమంటే ఇదేరాలో చాలా బాగుంటుంది శ్రీహరి క్యారెక్టర్. సో అలా ఏదైనా అప్పుడు శ్రీహరి చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. శ్రీహరి నాకు బాగా క్లోజ్ అసిన్ యాక్టర్ ఉన్నప్పటి నుంచి. అప్పుడు శ్రీహరిని దృష్టిలో పెట్టుకుని ట్రీట్ చేయడం. సో మైండ్లో ఫస్ట్ నుంచి శ్రీహరి గారు విన్న తర్వాత ఇలా కాదు దీన్ని ఇలా చేద్దాం, శ్రీహరిని పెట్టుకుని శ్రీహరిని దృష్టిలో పెట్టుకుని ట్రీట్ చేయడం వల్ల అంత బాగా వచ్చింది అది. సో అట్లాగే ఇంకెవరు కావాలి, ఒక బ్రహ్మానందం అంటే అంతమంది వాళ్ళ గూన్స్ మధ్యలో ఒక గుమస్తా ఎలా కాంట్రాస్ట్గా బిక్కుమంటూ ఎలా ఉంటాడు, ఒక ఇన్సెక్యూరిటీతో ఎలా ఉంటాడు, అలాంటి ఒక క్యారెక్టర్ కావాలి. అట్లాగే అన్నీ తెలిసి కూడా బయట పెట్టలేని ఒక క్యారెక్టర్ కావాలి, అంటే అతనికి ఏం పని చేయకూడదు, అది ఎవరు చేయాలి, అది జయప్రకాష్ రెడ్డి. అట్లాగే ఒక మంచి హీరోయిన్ కావాలి ఈ క్యారెక్టర్కి అని అనుకున్నప్పుడు జెనీలియా అయితే బాగుంటుంది అని. యాక్చువల్ ఫ్రాంక్గా చెప్పాలంటే జెనీలియా అంటే రిలీజ్ బాగా డిలే అయింది కదా. దిల్ రాజు గారు యావిడ్కి వచ్చారు శబ్దాలయకి, వచ్చి నాకు చాలా క్లోజ్ అయినా చూపించాను, ఏదో సరదా 2-3 సీన్లు చూపించినప్పుడు ఆ తర్వాత వాళ్ళు బొమ్మరిలో పెట్టుకున్నారు. సో ఇది లేట్గా రిలీజ్ అయింది వేరే విషయం. సో జెనీలియా అంటే ఒక అమ్మాయి అంటే క్యూట్గా ఉంటుంది అని అనుకుని జెనీలియాని సెట్ చేసి, అట్లాగే అపోనెంట్ అంటే ఎవరు కాట్రాజు అతన్ని పెట్టి, అతను యాక్చువల్గా చాలా యంగ్, సుప్రీత్ చాలా యంగ్, ఫాదర్ ఆల్మోస్ట్ అజయ్ గారికి సుప్రీత్ గారికి సేమ్ ఏజే ఉంటుంది. బట్ అతను అలా ట్రీట్ చేసి అంత టఫ్గా ఉంటాడు కాబట్టి అతన్ని పెట్టడం అట్లా సెట్ చేసుకుని, ఇంకా చంద్రమోహన్ గారు ఆ సీన్స్ కూడా చాలా బ్రిలియంట్ యాక్టర్ అయినా చంద్రమోహన్ గారు ఆ ఇంటి హీరో ఇంటి సీన్స్ ఎక్కడ వదలొద్దు, అంటే ఎక్కడ కూడా మనకి కామెడీకి స్కోప్ ఉందో అక్కడంతా మనం అలా సెట్ చేసుకుని వెళ్ళినప్పుడే ఈ సినిమా బాగుంటుందని బిలీవ్ చేసి ఆ సినిమాని అలా స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి దానికి రకరకాల హర్డిల్స్ ఇవన్నీ కూడా ఎన్నున్నా కూడా సినిమాని ఫినిష్ చేయాలని మోటివేట్ చేసింది మాత్రం ఆ కథ మీద నాకు నా నమ్మకం. దాంతో సినిమాలో అది మీరు అన్నారు కదా, ఇందాక ఒక మాట అన్నారు, కుదిరిన చోటల్లా ఎక్కడెక్కడైతే కామెడీకి స్కోప్ ఉంటుందో అక్కడ వెళ్తాం మనం, కామెడీ క్రియేట్ చేసుకుంటామని.
నాకు అది సినిమాలో ప్రతి సీన్ లో కనిపిస్తుంటది. లైక్ ప్రతి ఎలిమెంట్ ఏదో ఈ సీన్ లో మనం ఏదో ఒకటి చేయాలి కామెడీ. అంటే ఆబ్వియస్లీ ఆ షఫీ ఉండే సీన్స్ అవి వదిలేస్తే ప్రాపర్ విలన్ సీన్ లో కూడా మీరు తనిఖీల బర్రి గారు కార్పొరేటర్ అని చెప్పి కార్పొరేటర్ పక్కన కూడా సో ప్రతి చోట నాకు అది కనిపిస్తుంది. సునీల్ క్యారెక్టర్ సునీల్ కత్తి అని చెప్పి భరత్ క్యారెక్టర్ అక్కడ యాదగిరి గుట్ట అక్కడ సీన్ అవసరంలా మీకు అక్కడ జనరల్ గా అక్కడ బట్ నాకు ఒక టైటానిక్ అని మాకు ఒక లాడ్జ్ ఉంది, నా పేరు మణిరత్నం, నేను బాంబే చూస్తే థియేటర్ లో పుట్టేశారు. ఆ సీన్ కూడా చాలా బాగుంటది. పేరేంట్రా అంటే మణిరత్నం అంటే తెలుగు తమిళ అంటే తమిళ్లో తీస్తారంటే తెలుగులో కూడా ఆడతాయండి అన్నాం. అండ్ తర్వాత చంద్రమోహన్ గారికి శ్రీహరి గారికి సీన్లు ఉంటాయి, వాళ్ళిద్దరికి మధ్య ఉండే సీన్లు. అండ్ చంద్రమోహన్ గారు వారి వైఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తింటూ ఉండడం, నువ్వు బ్రెయిన్ తినేసాయి లివర్ నాకు ఇదేసాయి అంటే మిమ్మల్ని చూస్తే వింటే ఎవరన్నా మనుషుల్ని తినే వాళ్ళలాగా మాట్లాడుకుంటున్నారు మీరు అనడం. లైక్ అది నాకు చాలా నచ్చుతుంది సార్. లైక్ ప్రతి క్యారెక్టర్ ప్రతి సీన్ లో ఏదో ఒకటి సినిమా చూస్తే చాలా రియల్ గా ఉంటుంది. అంటే రియల్ లొకేషన్స్ లో తీసాం. ఎక్కడ నాకు ఏంటంటే ఆ సినిమాకి నేను ఫిక్స్ అయింది ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్. ఆ సినిమా ఎక్కడ సినిమాలో మోడర్నిటీ ఉండకూడదు, ఆ ఓల్డే కనిపించే ఎక్సెప్ట్ దట్ మలేషియా సాంగ్ మోడర్నిటీ ఆ సినిమాలో కనిపించదు ఎక్కడ. నువ్వు గమనిస్తే ఒక యాంటిక్ లుక్ ఉంటుంది. అడ్రస్ కూడా పాత బస్తీ అని చెప్తారు. అడ్రస్ దొరికినప్పుడు పాత బస్తీ అడ్రస్ ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ పెట్టుకుని చేసాం సినిమా. అలాగే ఉండాలి అని ఫిక్స్ అయిన సినిమాకి అట్లా చేసాం. అదే అదే అది ఎప్పుడు సినిమాకి నేను బిలీవ్ చేసేది బడ్జెట్ కాదు, సినిమాకి ఒక ఇది రావాలంటే మెయిన్ ఐడియా అది కరెక్ట్గా ఉంటే కనుక ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. నేను ఒక విషయం విన్నా, మరి ఇది కన్ఫర్మ్ కాదు మీరే చెప్పాలి. డి వాజ్ సపోజ్ టు బి డన్ బై మిస్టర్ రవితేజ అని. రవితేజ అని కాదు, యాక్చువల్గా కథ నేను రెడీ చేశాను. రెడీ చేసినప్పటికీ రవి అయితే 2 సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అప్పుడు రవికి నాకు అంతకుముందు వెంకీ కాంబినేషన్ అభ్యస్గా ఎవరన్నా రవితేజ అని అనుకుంటారు. 2 ఫిల్మ్స్ చేస్తున్నాడు, వెయిట్ చేయాల్సి వస్తుంది నేను కొన్ని రోజులు. సో అందుకని నేను ఇమ్మీడియట్గా విష్ణుతో స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ బట్ మీరు పిచ్ చేశారు ఆయనకి? చెప్పలేదు నేను తనకి, ఎందుకంటే తను బిజీగా ఉన్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేయటం. 2 సినిమాలు చేస్తున్నాడు, అందుకని ఇట్లా. ఓకే, ఈ రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి సార్. నాకు ఎక్కడెక్కడ స్కోప్ దొరుకుతుంది అని ఎలా తెలుస్తుంది? లైక్ ఇక్కడ స్కోప్ ఉంది అని. అది ఫ్రాంక్గా రైటింగ్ ప్రాసెస్ ప్రతిదీ ఎంటర్టైనింగ్ ఉండాలి. ఆ టెన్షను, ఆ కామెడీ, ఆ 2 హ్యూమర్ 2 మిక్స్ చేయాలి అని మ్యాక్సిమం ప్రతి సీన్ జాగ్రత్తగా రాసుకోవటం, క్యారెక్టరేషన్స్, ఆ సీన్ నుంచి సీన్ అలా తీసుకెళ్తూ ఉంటాం. మొత్తం సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకెక్కడో సెకండ్ హాఫ్లో చిన్న హై వస్తే బాగుంటుంది అనుకు మళ్ళీ ఆ డ్రింక్ సీన్ చేసాం. హై వస్తే బాగుంటుంది, సునీల్ డాన్స్ అట్లా. అది మీకు ఫస్ట్ మీ మూవీ బౌండ్ ఫాలో అవుతారా మీరు? బౌండ్ అంటే ట్రీట్మెంటే లాక్ చేస్తాను. అంటే కథ ట్రీట్మెంట్ లాక్ చేస్తాను. ట్రీట్మెంట్ అంటే హౌ వుడ్ యు ఎగ్జాక్ట్లీ? ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనం అంటే కథ ఒక ఆర్డర్ అయిపోయిన తర్వాత ప్రతి సీన్ డీటెయిల్గా ట్రీట్ చేయటం. ఆ ట్రీట్మెంట్ మాట్లాడుకుంటాం, ఇలా చేద్దాం అని. అది అయిపోయిన తర్వాత డైలాగ్ వెర్షన్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే అది ఒక డైలాగ్ రైటర్ ఒక వెర్షన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఎవరైనా ఇంకొక వెర్షన్ ఇవ్వచ్చు. ఏమి ఇచ్చినా కూడా నేను తీయలేను, వేరే వాళ్ళు ఇచ్చింది నేను తీయలేను. అది నా వీక్నెస్ అని చెప్తాను. ఇప్పుడు వేరే వాళ్ళు ఇచ్చింది నేను తీయను, అంటే తీయలేను. నేను రాయాలి, నేను రాస్తేనే తీయగలుగుతాను. సో ఫైనల్ వెర్షన్ నేనే రాస్తాను. అప్పుడే సినిమా ఇట్లా టైమింగ్ అని ఎందుకు వస్తుంది? సినిమా ఇట్లా టైమింగ్ రావాలంటే సినిమా ఇట్లా రాయాలి కదా. అందుకని ఆ లాస్ట్ మినిట్ వరకు స్ట్రగుల్ అయ్యి ఎప్పుడు కూడా సీన్ షూట్ చేసే ముందే సీన్ రాసేవాడిని. టిల్ బాద్షా అదే ఫాలో అయింది. సీన్ షూట్ చేసే ముందే సీన్ రాస్తాను ఫైనల్ వెర్షన్. సీన్ రాయడం అంటే సెట్ మీదే. కానీ నా వల్ల ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వదు. అంటే షార్ట్ నా వల్ల వెయిట్ చేయడం కానీ ముందు ఎర్లీకి వెళ్ళిపోతాను లొకేషన్కి. ఒక 9 o'clock కాల్ షీట్ అనుకో, 7:30కి అక్కడ ఉంటాను, స్పాట్లో ఉంటాను, అక్కడ రాసుకుంటాను. మళ్ళీ మధ్యాహ్నం సీన్ తీయాలి, మధ్యాహ్నం బ్రేక్లో రాసేస్తాను. అంతే తప్ప నా వల్ల వెయిటింగ్ ఉండదు. బట్ ఏంటంటే ఆ ఫ్రేమింగ్ రాకుండా న్యాచురల్ ఫ్లో ఉండాలి అనే ఉద్దేశంతో లాస్ట్ మినిట్ వరకు ఎప్పుడు రాసేవాడిని కదా సీన్. ఓకే, బట్ అప్పటి వరకు ఏ ఫామ్లో ఉంటుంది సార్ సీన్ కంటెంట్ మొత్తం నా మైండ్లో ఉంటుంది కదా. ఉంటుంది, ఇంకా ఏమేం చేయొచ్చు, ఇంకేం పంచులు చేయొచ్చు అని మైండ్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ లాస్ట్ మినిట్లో రాసేవాడిని అట్లా.
మరి షార్ట్ డివిజన్స్ ఎన్ని ఆన్ స్పాట్ షార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్ డివిజన్ అంటే మనం సీన్ మైండ్లో కన్సీవ్ చేసినప్పుడు అంతా వచ్చేస్తుంది, అంత అందులోనే ఉంటుంది. అదే ఎలా తీయాలని అదే చెప్పేస్తుంది. ఎప్పుడు నేను టేకింగ్ గురించి పెద్దగా ఆలోచించను, మనం రాసేటప్పుడే నా డైరెక్షన్ అయిపోతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్ డివిజనే రాస్తాను. ఓకే, సో దాంతో అంత క్లియర్గా ఉంటుంది. ఓకే. అండ్ ఇది కోనా వెంకట్ గారితోనో గోపీమోహన్ గారితోనో ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు దట్ మీ సీన్ డిస్కషన్ ఆ ప్రాసెస్సే చాలా ఆహ్లాదంగా, చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఒక సీన్ మాట్లాడేటప్పుడు అందరూ అన్నీ మాట్లాడేస్తారు, ఫైనల్గా ఆ సీన్ నేను ఓన్ చేసుకుని అందరం కలిసి కన్సీవ్ చేసిన తర్వాత నేను ఓన్ చేసుకుని ఒక సీన్ ఒకసారి అందరికీ నేను నరేట్ చేస్తాను సీన్. అక్కడే విపరీతంగా ఎంజాయ్ చేసేవారు అందరూ కూడా. అలాగా జరుగుతుంది. అదంతా మేము అందరం ఒకళ్ళు చెప్తుంటే ఒకళ్ళు ఎంజాయ్ చేయటం అట్లా. డీలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అది ఎట్లా? బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చెప్పాను కదా, ఎంత స్కోప్ ఉంది ఇక్కడ, ఎలాంటి క్యారెక్టర్స్ రావడానికి ఆస్కారం ఉంది ఈ బ్యాక్డ్రాప్లో ఉన్నప్పుడు. ఒక గుమస్తా ఉంటాడు కదా, డెఫినెట్గా ఎవడో ఒక అకౌంటెంట్ కావాలి కదా వాళ్ళకి కూడా. ఆ అకౌంటెంట్ ఒక చారీ లాంటి క్యారెక్టర్ అయితే కనుక, అతను భయస్థుడు అయితే కనుక ఎట్లా ఉంటుంది అనేది దాని నుంచి ఒక అతను బ్రహ్మానందం గారి క్యారెక్టరు. అట్లాగే ఆయనకు ఒక మ్యానరిజం ఉంటుంది, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు అని చెప్పి. సో రావు గారిని మా కేవీ రావు గారిని ఒక ఫ్రెండ్ ఉన్నారు మాకు, ఆయన రావు గారిని పిలుస్తుండేవాళ్ళు, నేను ప్రొడ్యూసర్ సత్యనారాయణ. సో ఆయన కొంచెం ఆయన చాలా మంచివాడు, అందరికీ హామీలు ఇచ్చేస్తుంటే నేను కొంచెం నోడుతోడు ఎక్కువ, నేను ప్రొడ్యూసర్ సత్యనారాయణ అనుకుంటున్నాడు. సో అట్లాగే రావు గారు మీకు కొంచెం ఏమనుకోకండి, కొంచెం నేను నోడుతోడు ఎక్కువ డైలాగ్ కూడా ఉంటుంది కదా, అది ఉంటుంది. అట్లాగే అది రావడం. సో అన్నీ అలా జరిగింది. అది ఈ థ్రెడ్స్ చాలా ఉంటాయి సినిమాలో. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అనేది ఒకటి, కత్తికి జీతం ఎంతరా అనేది జరిగిన ఏదో ఒకటి చేసిన ప్రతిసారి వాడికి ఏదో పెరుగుతూ ఉంటుంది, అది పెరుగుతూ ఉండడము. తర్వాత పెద్ద నాయన అనేది ఈ ఒక సీన్లో, ఏ సీన్లో విష్ణు శ్రీహరితో మాట్లాడుతూ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ లో సునీల్ జయప్రకాష్ రెడ్డి గారి క్యారెక్టర్స్ మొక్కజొన్న తినిపించడము ఏదో ఒకటి జరుగుతుంటది బ్యాక్గ్రౌండ్ లో. అంటే ఇక్కడ సీన్ కంటెంట్ వేరే, కానీ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళిద్దరు సునీల్ తినిపిస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటాడు, లాగేస్తుంటాడు వెనకాల. బ్యాక్గ్రౌండ్ లో అదొకటి జరుగుతుంటాడు. ఆయన ఎవరికి చెప్పలేడు కదా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని టీచ్ చేస్తుంటాడు అనమాట ఫ్రస్ట్రేషన్ లో. అంటే టార్చర్ చేస్తున్నాడు, నన్ను అస్మాను అవి తీసుకురమ్మంటున్నాడు. జనరల్ గా జరుగుద్ది కదా. అలాగే నీళ్ళు కావాలా అంటే వాళ్ళని చూపించి అంటే ఏంటి నాకంటే వాళ్ళే ఎక్కువైపోయారా నీకు, హిల్లేరియస్ ఉంటుంది. ఆ కత్తి క్యారెక్టర్ గురించి చెప్పండి. కత్తి క్యారెక్టర్ అదే ఇంకెవరిని పెట్టవచ్చు అంటే సునీల్ ఎనర్జీ నాకు చాలా ఇష్టం. సునీల్ కూడా ఉంటే బాగుంటుంది, సునీల్కి ఎలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది. జేపీ గారిని చూసుకోవాల్సిన కేర్ టేకర్ లాగా సునీల్ని పెడదాం. వాడు ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు, అంటే జేపీ గారు ఏమో అసమాన డిమాండింగ్ ఉంటాడు. సో వాడు ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు, వాడు చిన్న ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు, దానికి ఎవరైతే బాగుంటారో సునీల్ బాగుంటాడు, అలా సునీల్ని తీసుకోవటం. సో ఇట్లా వాళ్ళ కమ్యూనికేషన్ కూడా సునీల్ ఎప్పుడు తప్పుగా చెప్తుంటాడు. ఈయన ఏదో చెప్తూ ఉంటే నేను చెప్తా, కడుపు బాగాలేదంటే రాత్రికి హిల్లేరియస్ ఉంటాయి సార్. నేను మొన్ననే రీవాచ్ చేస్తుంటే ఒక విషయం పట్టుకున్నా. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో దిస్. సునీల్ క్యారెక్టర్ కి యాక్చువల్ పేరు ఒకటి ఉంటది, కత్తి కాకుండా. కనకదాస్. మొన్ననే బట్ ఇన్ని రోజులే చూసేది. అంటే బ్రహ్మానందం క్యారెక్టర్ అందరిని పేర్లు పెట్టి పిలుస్తుంటారు కదా, కనకదాస్ గారు అందరు రెస్పెక్ట్, రావు గారు కత్తి అన్నాడు బ్రహ్మానందం ఆయన. ఇది ఇంకో విషయం విన్నాను నేను, 2 సాంగ్స్ మీరు మలేషియాకి వెళ్ళి 16 hours స్పాన్ లో తీసాం. 2 songs షూట్ చేసాం. అమ్మో అది తలుచుకుంటే నాకు అస్సలు మామూలు కష్టాలు కాదు. సో అది అష్ట కష్టాలు పడి మొత్తానికి నేను మలేషియాకి అంటే అప్పుడు వెళ్ళి అక్కడికి మలేషియాకి వెళ్తే ఎయిర్పోర్ట్లో దిగేటప్పటికి వర్షం. అంటే అది నేను జనీలి అందరూ ఒక మొహాలు చూసుకున్నాం, ఏంటిది విష్ణు అందరూ ఏంటిది అని. సో ఆ వర్షం వల్ల రెయిన్ తగ్గట్లా. సరే రెయిన్ తగ్గింది, అప్పుడు నాగరాలు ఉండేవి కదా, ఆ నాగరా ఆన్ చేసి షార్ట్ తీద్దాం అనుకుంటే నాగరా రిపేరు. నాగరా అంటే అప్పుడు సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ రికార్డ్ సౌండ్ సాంగ్ షూట్ చేయడానికి నాగరా అని ఉంటుంది, అట్లా టైమింగ్ లో పెడతారు, అది ఉంటుంది అది. సో అది రిపేర్ వచ్చింది, మళ్ళీ అది రిపేర్ చేయించుకుని వచ్చేటప్పుడు 2-3 hours పోయింది, మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎట్లాగా జరగట్లేదు అసలు నిజంగా less than 16 hours ఆ 2 వాటిలో తీసేసాం. కంటిన్యూస్ స్ట్రెచ్చా అంతే. అది ఒకటి తీసాం, ఒక ట్రైన్. అక్కడి నుంచి ఇంకొక ఐలాండ్ వెళ్ళాము, ఐలాండ్ పేరు ఏదో ఉంటుంది, ఐ థింక్
ఏదో సమ్ ఐలాండ్ వెళ్ళాం మలేషియాలో. అక్కడ అదే రేంజ్. అప్పుడే దుబాయ్ సీన్ లైన్ నేను సరే ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యి ఏం చేయగలుగుతాం అని చెప్పి కెమెరామెన్ ప్రసాద్ పక్క తీసుకెళ్ళి ఒక లైన్ చెప్తాను అని చెప్పేసి అక్కడ ఫామ్ చేశాను దుబాయ్ సీన్ లైన్. ఓకే. ఆ బీచ్ ఏదో ఒక ఐలాండ్ అది మర్చిపోయాను పేరు. అక్కడ లైన్ ఫామ్ చేశాను దుబాయ్ సీన్. అక్కడ ఎట్లా వచ్చింది? ఊరికి చిన్న డైవర్షన్ తీసుకుందాం మైండ్. సో నెక్స్ట్ ఎలాగో రైతుతో చేస్తాను తెలుసు నాకు, రైతుతో చేద్దాం ఏం చేద్దాం అని అక్కడ ఆ లైన్ ఫామ్ చేశాను. ఓకే. దుబాయ్ సీన్ 16 hours 2 songs is crazy. అంటే ఆల్మోస్ట్ 8 minutes ఫుటేజ్ ఇన్ అంతే. 16 hours. బట్ కొరియోగ్రాఫర్ అంతా ఉండేనా సార్? అశోక్ రాజ్. ఓకే, రెండు ఆయననే. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అతను కూడా పాపం సిచ్యువేషన్ అర్థం చేసుకుని, సో బడ్జెట్ లేదు కదా ఎట్లయినా ఫినిష్ చేయాలి చేసి వచ్చాం అట్లాగా. సో 38 days షూట్ చేసిన తర్వాత 28 అన్ని డేస్ షూటింగ్ జరిగాక యూ హ్యాడ్ టు స్టాల్ అండ్ మీరే ఇంకా చేయాల్సిన ఒక సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు మీరు చెప్పారు లైక్ అప్పటిదాకా మీరు సేవ్ చేసుకున్న ప్రతిదీ ఐ హ్యాడ్, ఏవైతే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఉండేనో అదే సేవింగ్స్ ఏవైతే అంతా నాకు ఉన్నది మొత్తం నేను డీలో పెట్టేశాను అని చెప్పి. ఏంటి ఆ బ్లైండ్ ఫెయిత్? బికాజ్ సినిమా అంటే ఇప్పుడు బాగా సినిమా ఆడేసింది, దాని తర్వాత యూ హ్యాడ్ అ గ్రేట్ రన్ కాబట్టి ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాము. కార్డ్ అడ్డుపడి ఉంటే, కాయిన్ కానీ అడ్డుపడి ఉంటే యూ డోంట్ నో కదా. అంతే. బట్ ఎప్పుడు అంటే నాకు ఒక ధైర్యం ఉండేది. ఎప్పుడు సినిమా అంటే ఒక ప్యాషన్, పిచ్చి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక బ్లైండ్ అంతే అప్పట్లో, క్యాల్కులేషన్స్ లేదు, అందుకనే డీ వచ్చింది. వాజ్ దాట్ అ బిగ్ నంబర్ సార్ మీరు అప్పుడు? చాలా డీ ఎక్స్ట్రాడినరీగా పే చేసింది. సత్యనారాయణ రెడ్డి గారు చెప్తాడు, నైజాం ఆ రోజుల్లో 4.5 crores షేర్ చేసింది ఆ సినిమా. షేర్ ఓడియన్ థియేటర్లో సెకండ్ హైయెస్ట్ ఫుట్ ఫాల్ అంట, ఆయనే చెప్తాడు ప్రొడ్యూసర్. అంటే సో అంతా చాలా చాలా బాగా చేసింది సినిమా. మీరు ఇన్వెస్ట్ చేసింది కూడా బిగ్ నెంబర్ అప్పట్లో? నేను ఇన్వెస్ట్ చేసింది ఇన్వెస్ట్ చేసింది ఓకే. అప్పట్లో పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ అప్పట్లో. ఇంట్లో ఎవరు క్వశ్చన్ చేయడం కానీ ఇది మనం వినం కదా. చెప్పారు కానీ చెప్తారు అందరు ఫ్రెండ్స్ చెప్పేవారు అట్లా. బట్ అది జరిగేటప్పుడు వర్ యూ పీస్ఫుల్? బికాజ్ సినిమా చాలా ఇదిగా చాలా అన్ప్లెజెంట్ గా జరుగుతుంది కదా. డెఫినెట్గా చాలా ఛాలెంజెస్. బట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ సత్యనారాయణ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచోడు. తను నాలాగే సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్నవాడు. పాపం అనుకోకుండా తనకి స్ట్రగుల్ రావడం మీద పడింది కానీ తను మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు. సో ఎట్లయినా అది మేము లైక్ ఏ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో ఒక ఇది ఇబ్బంది వచ్చినప్పుడు అందరం చేయాలి కదా. పర్సనలీ ఆస్కింగ్ అబౌట్ యూ, నాకు అర్థమైంది. డెఫినెట్గా స్ట్రగుల్ ఉండింది, భయం ఉండింది, అన్నీ ఉన్నాయి. అండ్ మీరు తీసేది కామెడీ సినిమా, మైండ్ లో ఇదంతా పెట్టుకుని ప్రతిరోజు ఛాలెంజ్ వచ్చేది. ఫైనాన్షియల్ ఛాలెంజెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ప్రతిరోజు వస్తుండేవి ఒకటి. అంటే అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు కదా, దాన్ని కొంచెం అరేంజ్ చేసుకోవాలి, అన్నీ చేసుకునే లోపల ప్రాబ్లమ్స్ వస్తుండేవి. అన్నీ ఓవర్కమ్ చేసి మళ్ళీ అంత ఎంటర్టైనింగ్ సీన్స్ తీయాలి, రకరకాల ఛాలెంజెస్. ఆ సినిమాకి అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరు లేరు. ఒక మేనేజరు, ఒకే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క వ్యక్తి. అంటే 28 days తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అంటే అంటే ఆగిపోయి జరుగుతున్నప్పుడు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు కదా. సో నేను కూడా ఎవరిని ఆగమని చెప్పలేదు, ఎందుకంటే అది ఎప్పుడు వద్దో తెలియదు. సో నాకంటే తప్పదు, వాళ్ళకి అవసరం లేదు కదా. సో అట్లాగే నేను ఒక్కడిని, ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక మేనేజర్, అంతే సినిమా. కెమెరా టీమ్ వాళ్ళు ఉంటారు, కెమెరా వాళ్ళు ఉంటారు. కెమెరా మీ సైడ్ నుంచి అంతే. ఓకే, అంతే. ఆఫీస్ ఉండేది కానీ ఆఫీస్ లేదు, ఏం లేదు, ఊరికే అలాగేదో. ఆఫీస్ ఉండేది, చాలా రోజులు ఆఫీస్ ఉంది. ఆ తర్వాత ఆఫీసు కూడా లేదు కొన్ని రోజుల తర్వాత. సో ఈ ఫస్ట్ 28 days తర్వాత ఎన్ని రోజుల తర్వాత రెజ్యూమ్ అయింది సార్ షూట్? ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1 month. 1 monthలో మరి సెట్ చేశాను. ఓకే. We heard that Mr. Nani was an AD. That was first 28 days అప్పుడు. సునీల్ తీసుకొచ్చాడు నానిని, ఇంకొక అబ్బాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఆ టైంలో. ఓకే. సో ఫస్ట్ అంతే పని చేసింది. ఆ తర్వాత ఆగిపోయిన తర్వాత హీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. నాకు ఎన్ని రోజులు ఉన్నాడు సరిగ్గా గుర్తులేదు నాకు, కానీ ఉన్నాడు, ఎన్నో రోజులు ఉన్నాడు. బట్ ఓవరాల్ గా ఇట్ వాస్ అ వెరీ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయాక మీరు దుబాయ్ సీన్కి మూవ్ అయ్యారు? ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత దుబాయ్ సీన్ స్టార్ట్ చేశాను. అప్పుడు లైన్ వేసుకుని ఉండడం అడ్వాంటేజ్.
సో దాని డెవలప్మెంట్ అంతా రవి కరెక్ట్గా చెప్పాలంటే నాకు అక్టోబర్ ఆర్ నవంబర్లో ఫోన్ చేసాడు రోజు, పిలిచి వెళ్ళిన తర్వాత సినిమా చేయాలి మనం అన్నాడు. ఓకే రెడీ అన్నాను. ఏంటి అంటే ఏమైనా లైన్ ఉందా అంటే ఫట్ అప్పుడు నేను చేసింది ఉంది కదా దుబాయ్ సీన్, ఆ టైటిల్తో సహా చెప్పేశాను, అదిరిపోయింది ఇది చేద్దామని అన్నాడు. అంటే మరి ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసేద్దాం అన్నట్టు, డిసెంబర్ అంటే 1 month ఉంది టైం. స్టార్ట్ చేద్దామంటే అక్కడ కూర్చుని ఇంకా నేను గోపి చింతపల్లి రమణ గారు రైటర్, దానికి డైలాగ్ రైటరు, ఆయనకి నాకు బాగా సింక్, ఆనందం సొంతం ఎన్ని చేశాను. ఆయనతో కూర్చుని మేమందరం కలిసి ఇక ఫటాఫట్ వర్క్ చేసి విత్ ఇన్ 1 month ఫినిష్ చేసి షూట్కి వెళ్ళాం. సో దుబాయ్ సీన్ బేసికలీ లైన్ నుంచి ఫుల్ స్క్రిప్ట్ అవ్వడానికి 1 month లోపే 20-25 days ఫినిష్. ఎట్లా 1 month లో అన్ని సీన్లు అంత ఫన్నీ చేసేవాళ్ళం అప్పుడు. అంటే ఇంకా ఫాస్ట్గా కూడా చేసేవాళ్ళం ఫ్రాంక్ చెప్పాలంటే, అంత ఇది ఉండేది అప్పట్లో. 1 month లో వచ్చేసినాయి అదంతా. 100% 1 month. రాఖీ అది కాదు నాగా అనడం ఇవన్నీ మ్యాడ్ ప్రొడక్టివిటీ సార్ అది. ఇప్పుడు చింతపల్లి రమణ గారికి కూడా విపరీతం సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన కథ సైడ్ కంటే కూడా ఎక్కువ డైలాగ్ సైడ్ ఉంటాడు. ఆయన పంచెస్ ఇవన్నీ బాగా చేస్తారు, సీన్ ఇంప్రొవేషన్స్ బాగా చేస్తారు ఆయన. సో ఆయన అందరం కూర్చుని చేసేసాం గోపి. సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని హానెస్ట్గా క్వశ్చన్ అడుగుతా, మీరు నాకు దీనికి దయచేసి డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇవ్వకండి. అన్ని సినిమాలు నాకు ఇష్టమే నా సినిమాల్లో అనకండి. మీరు తీసిన ఈ కామెడీ మూవీస్ ఉన్నాయి కదా, లైక్ దిస్ ఈజ్ వన్ ఒక సెట్ ఆఫ్ కామెడీ మూవీస్, డి, దుబాయ్ సీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ, దూకుడు బాద్షా, ఈ పిక్ని టాప్ 3 ర్యాంక్ చేయాలంటే నేను ఎప్పుడు కూడా, అంటే నువ్వు చెప్పలేదు లిస్టులో పేరు, నా సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమా క్లోజ్ టు మై హార్ట్ ఎప్పుడు ఆనందమే. ఓకే ఆనందం తర్వాత చెప్పాలంటే నాకు అంత అంటే ఒక స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఒక్కసారిగా దూకుడు, నో డౌట్ అబౌట్ ఇట్. అట్లాగే వెంకీ అని 3 చెప్పమంటే కొంచెం కష్టం ఉంది. నేను ఈ 6 నుంచి అంటే చెప్పడానికి కష్టం ఉంది. వెంకీ, డి, అలా రెడీ అన్నీ ఇష్టమే. బట్ ఒక ఆర్డర్ చెప్పాలంటే నాకు ఎప్పుడు ఆనందం ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. ఆ తర్వాత స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా 2001లో ఆనందం రిలీజ్ అయితే 2011లో దూకుడు తిరిగింది. కరెక్ట్గా డికేడ్ తర్వాత వచ్చిన దూకుడు ఆ స్టార్డమ్ తీసుకొచ్చింది కాబట్టి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. సో అట్లాగే ఇప్పటికీ అది మిగిలిపోద్ది ఎప్పుడు అందరి మైండ్లో ఆ వెంకీ, అది చాలా ఇష్టం. సో అట్లా తర్వాత వచ్చిన డి కానీ. మీ మీద హిందీ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? అప్పట్లో చూసేవాళ్ళం, ఎక్కువ చూసేవాళ్ళం. మనకంటే వాళ్ళు కొంచెం అంటే ఇప్పుడంటే బాలీవుడ్ కొంచెం ఇది అయింది కానీ అప్పట్లో కొంచెం బెటర్గా తీసేవారు కదా వాళ్ళు. సో కొంచెం మనకంటే కొద్దిగా వాళ్ళు యాడ్ ఉంటారనే ఉద్దేశంతో ఎక్కువ ఫాలో అవుతుండేవాళ్ళం. అది నాకు సొంతం చూసినప్పుడు దిల్ చాతా హై వైబ్స్ వస్తాయి. అంటే డీలో కూడా వాళ్ళు ఫనా చూడడానికి వెళ్తారు. బబ్లు క్యారెక్టర్ హిందీ పాటలు పాడుకుంటూ వస్తాడు. ఇన్ఫాక్ట్ ఆమీర్ ఖాన్ పాటలు అంటే నాకు కూడా ఇష్టమే. నాకేంటి ఎప్పుడు నా ఇష్టాలన్నీ వాళ్ళతో చెప్పించేస్తుంటాను. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆమీర్ యాక్చువల్లీ. సో అందుకని ఆమీర్ ఇది పెట్టడం, మణిరత్నం అంటే చాలా ఇష్టం, అందుకే వాడికి మణిరత్నం పెట్టడం. సో ఇవన్నీ అట్లా మన ఇదిలోంచే. కింగ్ లో జానితు యా జానినా సినిమా చూడడానికి వెళ్తారు. నాగార్జున ఎంగేజ్మెంట్ అయిపోయాక సినిమా చూడాలని మా ఫ్యామిలీలో రూల్ ఉంది అని చెప్తే వాళ్ళు ఆ సినిమా చూడడానికి వెళ్తారు. నైస్ నైస్ నైస్. ఇంకా ఏదో ఉంటది ఖచ్చితంగా నాకు తెలిసి, ఇంకా డిగ్ చేస్తే ఉంటాయి. హిందీ సినిమాల అండ్ బాద్షాలో అంటే నచ్చినవన్నీ నేను పెడతానన్నారు కదా, బాద్షాలో క్రిస్టోఫర్ నోలన్ ఒక సెట్ కూడా మీరు లిటరలీ ఇన్సెప్షన్, ఇది విలన్ డెన్ ఇస్ ఇన్సెప్షన్. అంటే క్యాజువల్ గా మాట్లాడకుండా 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి వచ్చి మీరు అదే రెఫరెన్స్, అదే విలన్ ది ఉంటది, అదే రెఫరెన్స్. నైస్ నైస్ నైస్. అసలు డి అనే టైటిల్ ఎందుకు? నాకు ఇప్పుడు ఫ్రాంక్ గా ప్రతి సినిమా టైటిల్ కూడా అది గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతి టైటిల్ నేనే పెడతాను, ఇంక్లూడింగ్ నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా టైటిల్ ఆల్రెడీ ఫిక్స్డ్. నైస్. సో నాకు ఎందుకో ఢీ అనే సౌండ్ బాగుంటుంది అని అనిపించింది. కింద దాన్ని అన్ఫినిష్డ్గా ఉందంటే కొట్టి చూడు, ఢీ కొట్టి చూడు అన్నట్టు అట్లాగే రెడీ అని దేనికైనా, కిందేమో దేనికైనా. అంటే ఇప్పుడు కింగ్ ఎందుకు ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్. వెంకీ ఉండడం ఓకే. దుబాయ్ సీను లిటరల్లీ వెంకీ కూడా యాక్చువల్గా వెంకీ ముందు పెట్టలా,
అది అందులో సీను, యాక్చువల్లీ శ్రీనివాసరావు పేరు, సీను షూట్ చేసాం, అంతా అయిపోయింది. ఆ తర్వాత నాకు వెంకీ అనే టైటిల్ పెడితే బాగుంటుందని అనిపించి 2 అక్షరాలే కాబట్టి డబ్బింగ్లో అంతా వెంకీ అని పిలిపించాం. యాక్చువల్గా సీను అనే షూట్ చేయడం అంతా. అవునా? సో దాని పేరు లిప్ మూమెంట్లో కూడా సీను అనే మాట్లాడతారు. అది 2 అక్షరాలే కాబట్టి వెంకీ అని డబ్బింగ్లో మార్చేసాం. రే వెంకీ అని అంతా రే సీను రే. ఇంతకుముందు చెప్పారా మీరు ఎక్కడన్నా? ఐ థింక్ ఇప్పుడు ఫస్ట్ టైం మీరు చెప్పుంటే రాకన్నా తెలిసి ఉండాలి. ఓకే, ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. ఇది ఫ్యాక్ట్. యాక్చువల్గా లాస్ట్లో పెట్టాను టైటిల్, వెంకీ అనే టైటిల్ పెట్టాను. అప్పుడు పూర్ణచంద్రరావు గారు వచ్చి రవితేజ అని పెడదాం అన్నారు. ఆయన వేరే హీరో పేరు మనం హీరో పేరు పెడదాం అని అంటే రవితేజ కూడా నాకే సపోర్ట్ చేసి లేదు వెంకీ బాగుంది అని అన్నాడు. సో అట్లా వెంకీ టైటిల్ పెట్టాం. అదర్వైజ్ వెంకీ వుడ్ హావ్ బీన్ కాల్డ్, సినిమా పేరు సీను. సినిమా పేరు కాదు, హీరో క్యారెక్టర్ పేరు సీను. ఓకే, టైటిల్ ఫిక్స్ చేయలేదు. వెంకీ అనే టైటిల్ నాకు లేట్గా ఐడియా వచ్చింది, వెంకీ అని పెడదామని. అప్పుడు డబ్బింగ్లో సీను బదులు వెంకీ వేసుకున్నాం అలా అన్నమాట. చాలా పెద్ద చేంజ్ సార్ ఇది. మీ ఇంప్రవైజేషన్ భయంకరంగా కొట్టారు లాస్ట్ దాకా. డైలాగ్ కూడా కొన్ని అక్కడ కొన్ని స్ట్రైక్ అవ్వకపోతే సరైంది ఏదో బూత్ మాట చెప్పించడం, దాని డబ్బింగ్లో మళ్ళీ దానికి రీప్లేస్మెంట్ చేయటం, ఇలా అన్నీ చేసేవాళ్ళం ఎక్స్పెరిమెంట్లు. ఓకే ఓకే, కమింగ్ బ్యాక్ టు డి, మీ ఫేవరెట్ సీన్స్ ఏంటి? డీలో ఫేవరెట్ సీన్స్ అంటే చాలా బెలూన్ సీన్ ఒకటి నాకు చాలా ఇష్టం. బెలూన్ సీన్ ఒకటి, తర్వాత వాడు బుడ్డోని తీసుకొస్తారు, ఐడెంటిటీ కుర్నీలు పెడతారు, బ్రహ్మాండంగా పాపం స్పీక్స్ లో ఉంటుంది. అది చాలా సీన్స్ ఉంటాయి డీలో, క్యూట్గా ఉంటాయి సీన్స్. అంటే అలా చంద్రమోహన్ గారి ఇంట్లో సీన్స్ బాగుంటున్నాయి. స్వీట్లు ఆయన శ్రీహరి గారు అంటారు కదా, ఆయన ఇలా కూర్చుని ఉంటే ఎందుకు కూర్చోడు, ఫ్రీగా కూర్చో అక్కడ ఫ్రీగా కూర్చో అనడము. తర్వాత శ్రీహరి గారి క్యారెక్టర్ నాకు ఐ లవ్ దట్ క్యారెక్టర్. సూపర్. ఫస్ట్ సీన్ లోనే లైక్ యూ ఓపెన్ ద ఫిల్మ్ విత్ ఒక డెత్ కదా, ఇద్దరు చచ్చిపోయారు, ఇట్ ఓపెన్స్ ఆన్ అ వెరీ సీరియస్ నోట్. తర్వాత బాడీస్ ని పెట్టి అందరు ఏడుస్తుంటే ఆయన వచ్చి ఏడవడం ఆపండి, మీరు ఏడిస్తే తిరిగిన వాళ్ళు వస్తారా అని చెప్పి కన్సోల్ చేసే విధానం, పిల్లల్ని కూర్చోబెట్టి ఏమవుతావు నువ్వు అని అడగడము చాలా ఎలా ఉండింది సార్ ఆయనతో. శ్రీహరి చాలా అంటే నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆల్సో. సో దాంతో మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, నాకు విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇద్దరికి, మా ఇద్దరికి కూడా. సో తనకి ఈ తెలంగాణ యాక్సెంట్ విపరీతమైన గ్రిప్ కదా. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఏం చేద్దాం ఇక్కడ, ఇంకోటి ఏదైనా కొత్త మాట చెప్పు అని నేను అడుగుతూ ఉండేవాడిని, తను చెప్తూ ఉండేవాడు. అట్లాగా చేసేవాళ్ళం సీన్స్ అన్ని. బ్యూటిఫుల్. ఆ క్యారెక్టర్ అంటే చాలా లైకబుల్ క్యారెక్టర్ అది. అది ఎంత లవబుల్గా ఉంటుంది. ఒకప్పుడు రాఘగోపాలరావు గారి క్యారెక్టర్స్ ఉండే, ఆయన విలన్ అయినా కానీ లవబుల్గా ఉండే ఆయన క్యారెక్టర్స్. అంటే బికాస్ ఆయన ఎంటర్టైన్ చేసేవాడు కూడా కాబట్టి, యాక్టర్ మోర్ దెన్ ద క్యారెక్టర్, ది యాక్టర్ ఒక వార్మ్త్ ని తీసుకొస్తారు కాబట్టి. అట్లాగే శ్రీహరిలో ఆ క్వాలిటీ ఉంది. అందుకని శ్రీహరిని అనుకోవడం, శ్రీహరితో అలా చేయించడం ఎంత జరిగింది. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది, బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్. ఇంకా బ్రహ్మానందం గారి గురించి అయితే ఇంకా ఆయనతో ఎలా చాలాసార్లు చాలా సినిమా అంటే ఈ జనరేషన్కి అంటే ఆయన లెజెండ్, ఆయన చాలా సినిమాలు చేశారు. బట్ ఇన్ ఎ వే బ్రహ్మానందం గారు మా డైలీ లైఫ్లో ఒక కల్చరల్ ఐకాన్ లాగా ఆ మీమ్స్ ద్వారా, మీమ్స్ అంటే ఏంటి ఎక్స్ప్రెషన్ కదా, అలా ఎక్స్ప్రెషన్స్ లాగా ఆయన ఉండిపోవడానికి కారణం మీ సినిమాలు. దే ప్లేడ్ అ బిగ్ రోల్. సో అంటే నేను అది పూర్తిగా యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే ఆయన గిఫ్టెడ్, ఆయన ఫేస్ నేను ఉపయోగించుకున్నాను బాగా, ఆయన్ని ఎక్కువ వాడుకున్నాను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆయన కూడా ఆయన సంగతి తెలుసు కదా, కొంచెం ఆయన ఇదిగానే ఉంటారు. బట్ నా దగ్గరికి వచ్చేటప్పటికి నన్ను రెస్పెక్ట్ చేసేవారు, నా స్టైల్లో చేయడానికే ప్రయత్నం చేసేవారు ఆయన. అది చాలా పెద్ద విషయం. అది నాకు ఇలాగే కావాలని నేను చెప్పడం, అది నా కన్విక్షన్. అయితే ఆయన దాన్ని రెస్పెక్ట్ చేయడం ఆయన గొప్పతనం. అందుకనే ఆ కాంబినేషన్లో అన్ని క్యారెక్టర్స్ అంత బాగా వర్క్ అవుతాయి. అబ్సల్యూట్లీ అండ్ అన్నీ గుర్తుండిపోయే క్యారెక్టర్సే. సార్ వాట్ హ్యాపెన్ టు డిఎన్డి అనుకున్నాం, బట్ వితౌట్ శ్రీహరి గారు చేయడం కష్టం అని మేము రియలైజ్ అవుతారో వద్దని అనుకున్నాం మళ్ళీ. అండ్ చాలా కష్టం సార్ డీని మళ్ళీ ఇన్ అ వే మీరు డ్రాప్ చేయడం అంటే బయటని, బికాస్ యూ నో హౌ బిగ్ ఆఫ్ అ ఛాలెంజ్ ఇట్ ఈస్ కదా. ఏమాత్రం అది ఆ లెవెల్కి లేకపోయినా అండ్ ఆ లెవెల్ని రీచ్ అవ్వడం అనేది మీరు ఎంత కష్టపడి రాసినా అదంతే.
డి లెవెల్ డి అది అంటే డిస్కరేజ్ చేయడానికని కాదు, కొన్ని ఉంటాయి కదా అవి రావడం. సో చక్రి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. చక్రి ఒక పాపం, చక్రిని తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. అంత చాలా చిన్న ఏజ్లోనే పాపం వెళ్ళిపోయాడు. సో ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ తను, అంటే పూరి కాంబినేషన్లో ఎంత పెద్ద హిట్లు ఇచ్చాడు, చాలా అలాగే వంశీ గారి కాంబినేషన్లో కానీ. అలాంటి చక్రి ఈ డి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం నేను దాంతో చేయటం. ఈ సినిమాకి బడ్జెట్ తెలుసు కదా, చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు బడ్జెట్ గురించి మీరు ఆలోచించకండి. ఇంకా అంటే పాపం అంత మంచి మనిషి కూడా, ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్, అంత మంచి మనిషి కూడా, అంతగా నిజంగా అమేజింగ్ పర్సన్. ఆ సినిమాకి పాపం తను చాలా హెల్ప్ చేశాడు ఒక విధంగా. అంటే తన మ్యూజిక్ చాలా తక్కువ డబ్బుతోటి అదంతా చేసి, ఒక తను ఏదో ఇంతే ఇచ్చారు కదా ఇంతే చేయాలన్నట్టు కాకుండా ఆ సినిమాకి ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవన్నీ చేశాడు, మంచి పాటలు ఇచ్చాడు. ఆ సినిమాకి చాలా సపోర్ట్ చేశాడు చక్రి. ఈ ఫినాన్షియల్ స్ట్రగుల్ వచ్చినప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు సార్, లైక్ ఈ ఫిల్మ్ యూనిట్లో కానివ్వండి? సపోర్ట్ అంటే నేను అంటే సత్యనారాయణ రెడ్డి కొంతవరకు చేసాడు, తర్వాత నేను చేశాను. మీ ఇద్దరే పడ్డాం ఏమున్నా కూడా. బట్ ఇంత చేసి మీరు ఎందుకు ప్రొడ్యూసర్ క్రెడిట్ వేసుకోలేదు? నాకు వేసుకొని ఉండొచ్చు కదా, బికాజ్ మీరు ఇన్వెస్ట్ చేశారు కదా. నా ఫ్రెండే కదా. బట్ వేసుకోవాలని లేదు, నాకు ఎప్పుడు అది ప్రొడ్యూసర్ అలా రేపు లేదు. సో ఇప్పుడు కూడా చాలా మంది ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అని అంటారు. ప్రొడ్యూస్ చేయడం భయం కాదు, అంటే ఆ బిజినెస్ ఆ హెడేక్ అంతా పడలేము మనం. అందుకనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలని అనుకోను. అంటే నేను అడిగేది ఏంటంటే ఆల్రెడీ మనీ పెట్టేశారు కదా, రైట్ఫుల్లీ పేరు వేసేసుకుంటే ఏమవుతుంది అని. మా ఫ్రెండ్ కదా, అది మీ హ్యూమిలిటీ. ఓకే, ఐ అండర్స్టాండ్. సూపర్. వాట్స్ నెక్స్ట్ సార్? నెక్స్ట్ కథ నందు అనే అబ్బాయికి మంచి కథ చెప్పాడు నాకు. దాన్ని ఇద్దరం కలిసి కూర్చొని చాలా బాగా డెవలప్ చేసాం. భాను నందు ఒక పాయింట్ బేస్డ్ ఏదైనా ఒకటి చెప్పినప్పుడు తను ఒకటి చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చినప్పుడు ఇద్దరం కూర్చొని ఆల్మోస్ట్ 4-5 months దాని మీద గట్టిగా వర్క్ చేసాం. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అది ప్రొడ్యూసర్ నవీన్కి చెప్పడం, నవీన్ గారికి, ఆయనకి విపరీతంగా నచ్చడం జరిగింది. సో ఒక 2-3 హీరోలు అనుకున్నాం, ఎవరో ఒకరితో ఫైనలైజ్ అవుతుంది. వెరీ సూన్ ఆ హీరో ఏంటి డీటెయిల్స్. హిలేరియస్ స్టార్ట్ టు ఫినిష్ నవ్వుతూనే ఉంటారు సినిమా. అంటే నేను ఒక డీక్ కానీ ఒక రెడీకి కానీ ఒక దూకుడికి కానీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో అంత కాన్ఫిడెన్స్ ఈ కథ మీద ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది నాకు. కానీ నాతో పాటు మా రైటర్తో పాటు ప్రొడ్యూసర్స్ కానీ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ అందరూ చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది సినిమాని. సో అది నన్ను బాగా ఎగ్జైట్ చేస్తుంది ఫిల్మ్. అంటే చాలా రోజుల తర్వాత నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఫుల్ ఫ్లెజ్డ్గా నిన్ను గమనిస్తే బిఫోర్ అది మన ప్రీ రిలీజ్లోనే నేను చెప్పడం జరిగింది, గుర్తుందో లేదు నీకు. నేను నా నుంచి కోరుకునేది ఒక ఫుల్ లెంగ్త్ చెప్పాను. బిఫోర్ విశ్వం చెప్పాను, ఆఫ్టర్ విశ్వం నేను అలాంటి సినిమానే చేస్తానని చెప్పి అట్లాంటిది చేయలేదు. Sir, how happy are you with Vishwam's results? What exactly? విశ్వం అనే ఫిల్మ్ విషయంలో వెరీ హ్యాపీ. నేను ఏదైతే అనుకున్నానో ఆ లెవెల్కి ఆ సినిమాని రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్. రీజన్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ మధ్యగా ఇది రావటం, అది ఇంకో మారటం, రకరకాల కొన్ని డిస్క్లోజ్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్స్లో వితౌట్ పబ్లిసిటీ ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా చిన్న ఓపెనింగ్ తీసుకున్న సినిమా 5-6 సినిమాల కాంపిటీషన్లో వేటయాన్ని ఎన్నో వచ్చిన కాంపిటీషన్లో నెక్స్ట్ డే ఈరోజు సినిమా బాగాలేదు అని అంటే నెక్స్ట్ డే ఫినిష్. ఇంకా తెలుసు కదా ఇంకా ఎలా ఉంటుందో. అలాంటిది నెక్స్ట్ డే ఫస్ట్ డే కంటే 4 times హైయర్ రెవెన్యూ తీసుకుంది. ఎగ్జాక్ట్గా 4 times హైయర్ రెవెన్యూ తీసుకుంది. ఆ 5th day ఇంకా పెరిగింది. అక్కడి నుంచి జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి సినిమా సక్సెస్ అవటం. థర్డ్ వీక్ ఇందాక నేను చూపించాను కదా, ఓన్లీ నైజా మోర్ దెన్ 140 theatres థర్డ్ వీక్ రన్ అవుతుండగా మరి అగ్రిమెంటో ఏంటో తెలీదు. ఆ థర్డ్ వీక్ ఎండ్లోనే అంటే ఫ్రైడే నైటే ప్రైమ్లో పెట్టేశారు. సో ప్రైమ్లో కూడా ఫస్ట్ డేనే వితౌట్ ఎనీ దానికి ఎక్కడ ప్రమోట్ చేయలేదు ఎవరు కూడా. ఫట్టన్ వచ్చినా కూడా ఫస్ట్ డేనే ట్రెండింగ్ నెంబర్ 1 వెళ్ళింది చూస్తుంటాను. ఓకే. సో అట్లా ఆ సినిమాని తీసిన బడ్జెట్ అది నాన్ థియేటర్కల్ బిజినెస్ కానీ లేకపోతే థియేటర్ నుంచి వచ్చింది కానీ ఐఎమ్ హ్యాపీ. నాకు రిలీఫ్ అది. అంటే ఆ సినిమాలో కూడా వర్క్ అయింది ఏంటి, కామెడీ వర్కౌట్ అయింది. సో నేను నాకు చెప్పినట్టు సోల్ బాగుండింది సినిమాలో అని అన్నా. ఓవరాల్ విషయం నాకు హ్యాపీ. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. పైగా నాకు కొంచెం హ్యాపీ.
రిలీఫ్ ఇచ్చింది. సో ఈ ఎనర్జీతో యూ కెన్ డూ లైక్ మచ్ బిగ్గర్. విశ్వం ఫ్రాంక్ గా ప్రాపర్ గా అన్ని జరిగి ఉంటే అది ఎంతో సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమానే సక్సెస్ ని. అంటే అలాంటి పరిస్థితులు ఆ సినిమాకి కొన్ని కారణాల వల్ల దూరం అయినాయి. సో మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు సార్ ఆడియన్స్ లో? వాట్ ఈస్ వర్కింగ్? బికాజ్ మీరు అన్ని సినిమాలు చూస్తారు కదా. అన్ని చూస్తాను. అంటే ఆడియన్స్ అంటే ఎప్పుడు గమనిస్తే ఏ మంచి సినిమా కూడా డిసప్పాయింట్ చేయదు. ఇప్పుడు సింపుల్ బడ్జెట్ మొన్నే చూశాను ఓటీటీలో, టూరిస్ట్ ఫ్యామిలీ. ఆ సినిమా అది ఏమీ ఖర్చు ఏమీ లేదు, సింపుల్ ఫిల్ము. ఎంత అంటే పే చేసింది, ఎక్స్ట్రాడినరీ పేజ్. అది పక్కన పెడితే ఎంత టచ్ చేసింది మన సినిమా. అట్లా డ్రాగన్ ఫిల్మ్ తీసుకున్నా, అలాగే అప్పట్లో మహారాజా తీసుకున్నా, అలాగే ఆ మధ్య వచ్చిన 12th ఫెయిల్ సినిమా తీసుకున్నా. అంటే కంటెంట్, హ్యూమన్ ఎమోషన్ టచ్ చేసి దాంట్లో కనుక హ్యూమర్ మిక్స్ చేయగలిగితే లైక్ పీకే ఇవన్నీ క్లాసిక్స్ అవుతాయి. సో ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. సో నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా నేను ఎలా అప్గ్రేడ్ అయ్యాను అనేది నా నెక్స్ట్ ఫిల్మ్లో పూర్తిగా కనిపిస్తుంది మీకు. సూపర్. అది అసలు 1% కూడా టెంప్లెట్ స్టోరీ కాదు, ఒక ఫ్రెష్ బ్యాక్ డ్రాప్, ఒక ఫ్రెష్ పాయింట్, అందులో ఒక మంచి ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ ఉంటుంది. సూపర్. అది సూపర్ సూపర్. ఇందాక విషయం అన్నారు కదా, హ్యూమర్ని మిక్స్ చేయడం, కథ రాయడం ఒక ఎత్తు అయితే కామెడీని దాంట్లో కూర్చోబెట్టడం ఇంకో ఎత్తు అని. ఒక విషయం చెప్పండి నాకు, ఈ శ్రీను వైట్ల ది ఇమేజ్, కామెడీ, ఆ ఇమేజ్, ఆ బర్డెన్ అవి ఏమీ లేకపోతే ఆర్ దీస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యూ వాంట్ టు మేక్? ఆర్ మీకు ఈ కామెడీ ఇదంతా కాదు, నాకు ఐ ప్యూర్లీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఈ జాన్రా ఫిల్మ్స్, లైక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ వస్తుంటాయి కదా, సీరియస్ డ్రామాస్, అవి చేసే ఇంట్రెస్ట్ ఉందా మీకు ఇన్ కేస్ ఈ మార్కెట్ బర్డన్స్ ఇవేం లేకపోతే? డెఫినెట్గా చాలా ఉంటాయి. నాకు కొన్ని సినిమాలు, అన్ని జానర్స్ చూస్తాను నేను సినిమాలు. లైక్ ఇందాక చెప్పినట్టు 12th ఫెయిల్ సినిమా చూసినప్పుడు కానీ, లేకపోతే డ్రాగన్ కానీ, లేకపోతే నిన్న చూసిన చిన్న సింపుల్ ఫిల్మ్ అలాంటివి చూసినప్పుడు కానీ, ఇవన్నీ ఒక స్టైల్ అయితే, కొంచెం యాక్షన్, థ్రిల్లర్స్ ఇవన్నీ నా మైండ్లో ఉంటాయి. ఎలా చాలా సినిమాలు ఉంటాయి నాకు చేయాలని ఉంటుంది. మనం ఉన్న ఇదిలో నా మీద ఉన్న ఇమేజ్, కామెడీ, శ్రీను ఇట్లా ఏం చేసినా నన్ను అదే కావాలని కోరుకుంటారు. ఎందుకంటే అంత హై వోల్టేజ్ మనం ఇచ్చి ఉండటం వల్ల. లేకపోతే డెఫినెట్గా నాకు చాలా రకాల సినిమాలు చేయాలి. అన్నింటిలో కష్టం కామెడీ చేయటం, చాలా కష్టం. అంటే మిగతా వాటికి సపోర్ట్ ఉంటుంది, దీనికి సపోర్ట్ ఉండదు. జస్ట్ ఆ టైమింగ్ అంతా 100% లేకపోతే అది రివర్స్ అయిపోతుంది. సో అందులో కామెడీకి కథ రాయడం చాలా కష్టం. సో మనం తీసుకునే విషయం చూస్తే, విషయంలో కథలో కామెడీ ఉండదు, కామెడీని బలవంతంగా అందులో తీసుకొచ్చి పెట్టాలి. అందుకని ఇప్పుడు తీసుకున్న కథే చూసుకుంటే కనుక ఆ లైన్స్లోనే కామెడీకి స్కోప్ ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నాకు చాలా సినిమాలు చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇలాంటి సినిమా తీయగలను, నేను ఇంత మంచి సినిమా తీయగలను, కాబట్టి తీయగలను. ఈ ఫస్ట్ సినిమాలో కామెడీ ఉండదు కదా? ఉండదు. నీకు నా సినిమాలన్నీ చూస్తే జస్ట్ నాట్ ఓన్లీ కామెడీ, ఒక 1 hour హిలేరియస్గా ఉంటుంది. దూకుడు చూసినా ఏమన్నా ఉన్నా కానీ, లేదా యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. నాకు టు బి వెరీ ఆనెస్ట్, విశ్వంలో నాకు మదర్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, వేర్ తన బర్త్డేకి గోపిచంద్ తీసుకెళ్ళి మదర్ లైఫ్ మొత్తం, అది బ్యూటిఫుల్ అనిపించింది నిజంగా. అది చాలా, నాకు కూడా చాలా థ్యాంక్ యూ అది నువ్వు రికగ్నైజ్ చేసినందుకు. నిజంగా అది బ్యూటిఫుల్ ఎమోషన్ కదా అది. అంటే మదర్కి తెలుసు, సో తను ఉండను అని, సో బిడ్డను పెంచాలి కదా, తను ఉండదు, పక్కన ఉండదు. ఉన్నప్పుడు అతనికి ఎలా చెప్పాలనుకుంటుంది, ఏం చెప్పాలనుకుంటుంది, ఆ కాన్సెప్ట్ మొత్తం ఒక సాంగ్లో చూపించడం నాకు కూడా చాలా ఇష్టం. అది చాలా అది బ్యూటిఫుల్ అనిపించింది. బట్ మీరు అన్నట్టే ఆ కామెడీ, సీరియస్ కథలోకి కామెడీ కూర్చోబెట్టడం అనేది కష్టం. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మీరు అన్నట్టే నెక్స్ట్ సినిమాకి మీరు అవుట్ అండ్ అవుట్ ఆ కామెడీ, లైన్ కామెడీ కాబట్టి ఇంకా. సో ఐ హోప్ యూ హ్యావ్ ఫన్ అండ్ విశ్వం ఇచ్చిన రిలీఫ్ ని తీసుకొని ఫుల్ ఎనర్జీతో వర్క్ చేసి, హోప్ యూ కీప్ గివింగ్ అస్ మోర్ కామెడీ అంటే. బట్ బ్రహ్మానందం గారు కొంచెం వాట్ యు కాల్, ఆయన ఇంతకు ముందు ఉన్నట్టు ఆయన కూడా తగ్గించుకుంటున్నారు. అంటే ఆయన ఇప్పటికీ కన్నా సరైన క్యారెక్టర్ రాస్తే ఆయన బ్రహ్మాండంగా చేయగలుగుతారు. సో నేను అనుకుంటున్నాను నెక్స్ట్ డెఫినెట్గా ఆయన్ని ఎట్లాగైనా ప్లేస్ చేయాలని.
ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ చేసి ప్లేస్ చేయాలని చూస్తున్నాను. చూద్దాం సార్. బట్ అది నాకు ఒక పెద్ద ఇది సార్. వీ డోంట్ హ్యావ్ వీర్ మాధవ్ గారు, వీ డోంట్ హ్యావ్ ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు గారు. లైక్ ఇట్స్ సచ్ అ బిగ్ లాస్ టు ది ఏవిఎస్ గారు. మీ సినిమాల్లో మల్లికార్జున రావు గారు, శ్రీహరి, అందరూ నిజంగా. సో ఇప్పుడు మీరు కామెడీ యు హావ్ యాక్టర్స్ ఇన్ డెఫినెట్లీ చాలా టాలెంటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వెన్నెల కిషోర్, సత్య అమేజింగ్, అలాగే సత్య సూపర్ గా చేస్తున్నాడు. చాలా మంది కమెడియన్స్ ఉన్నారు అని వాళ్ళ క్యారెక్టర్స్ రాయాలి. మనకున్నంత మంది కమెడియన్స్, టాలెంటెడ్ కమెడియన్స్, అంటే నేను పేర్లన్నీ చెప్పలేదు, చాలా మంది ఉన్నారు. సో అందరూ బాగా చేస్తున్నారు. సూపర్. సో నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. All the very best. Thank you, Ram. Thank you.